హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ సిరీ ఛానల్. అందరికీ నమస్తే. మా అబ్బాయి మాటలో ఉన్నారు కదా, మేమందరం అయితే కలిసి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. ఇది మాకు దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూలే. జస్ట్ ఇది కూడా ఒక 2-3 కిలోమీటర్స్ మాత్రమే తగరపల్స్లోని. స్విమ్మింగ్ పూల్ అయితే హైవేకి ఆనుకొని అయితే ఉంటుంది. ఇది బైపాస్ వెంకటరమూర్తి గుడి అంటే తగరపల్స అక్కడ దింపుతారనమాట. దాని ఆపోజిట్గా వెంకటరమూర్తి గుడి ఆపోజిట్గా ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్ అనేది. పెద్దలకైతే 250 రూపీస్, పిల్లలకైతే 150 రూపీస్. మేమైతే అలాగే ఒక 20 మందిలాగా వెళ్ళాం, పెద్దలు పిల్లలు కలిపి. అయితే మేము అందరం కలిపి ట్యాగ్లు అయితే వేసుకుంటున్నాము. స్విమ్ చేయాలి కదా, దానికోసం అయితే ట్యాగ్లు అయితే వేసుకుంటున్నాము. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం కూడా మేము వర్షంతో అయితే వెళ్ళాము. అక్కడ బాగా వర్షంలో తడిసిపోయిన స్విమ్మింగ్ పూల్ కూడా బాగా అయ్యింది. ఎంజాయ్ అయితే బాగా చేసాము. ఈ వీకెండ్ అయితే అలా గడిచింది మాకైతే మాత్రం. పిల్లలు సమ్మర్ క్యాంప్ అయిపోయింది కదా, అలాగే ఇంట్లోనే ఉన్నారనేసి మళ్ళీ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఇలా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. చూసారు కదా, టోకెన్స్ తీసుకున్నాము. 250 రూపీస్ స్విమ్మింగ్ పూల్లోని. స్లైడ్స్ కూడా అయితే ఉన్నాయి ఇందులోని. వేవ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటుంది, అది కూడా కనబడుతుంది కదా, అదే హైవే అనమాట. దానికి ఆనుకొని అయితే ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్. చూసారు కదా, వర్షం బాగా పడుతుంది. వర్షం వల్ల ఏమో తెలియదు కానీ జనాలు చాలా తక్కువగా ఉన్నారు. మేమైతే వర్షం లేదు ఏం లేదనుకోని అయితే స్విమ్మింగ్కి అయితే మేము వెళ్ళాము. వర్షంలో కూడా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా చూసారు కదా మా ఊళ్ళో, నేను బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టచ్చు వాళ్ళ గోడని, కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది అక్కడ, అందుకనేసి నాయిస్ అనేది ఇస్తున్నాను. అక్కడ సౌండ్ మాత్రం పెట్టలేదు. స్విమ్మింగ్ పూల్లో దిక్కన్నా వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారు కదా, నేనైతే స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ దిగేసి వర్షం పడుతున్నా సరే వీడియో తీద్దామని అయితే బయటకు వస్తాను. చూసారు కదా, నేనైతే తడిసిపోయాను. మా వాళ్ళు అయితే జలకాల ఆడుతున్నారు. హస్బెండ్ అయితే మాత్రం రాలేదు స్విమ్మింగ్ పూల్కి, లాస్ట్ వచ్చే డ్యూటీ వల్ల రాలేకపోయారు. మేమైతే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, నా సెల్ అయితే నీటిలో పడేశారు. అయినా సరే ఫొటోస్ వీడియోస్ కోసం అయితే సెల్ అయితే నేను నీటిలో తీసుకొని వెళ్ళాను. అక్కడ చూసారు కదా నేను ఎలా గెలిసానో. అప్పటికైతే నా ఫోన్ ఇంకా నీటిలో పడలేదు, తర్వాత అయితే నా ఫోన్ నీటిలో పడిపోయింది. ఇక చూసారు కదా, అక్కడ పింక్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు. నేనైతే నా ఫోన్ అయితే నీటిలో పడేసాడు. వీడియో తీస్తున్నాడు పాపం, దానికి కావాలని అయితే పడేయలేదు. వీడియోస్ తీస్తున్నాడు వెనక నుంచి వచ్చి చూస్తారు. దానివల్ల అయితే నా ఫోన్ ఇట్లా పడిపోయింది. అది పెద్ద ప్రాబ్లం ఏమో లేదు. ఫిక్స్ మై స్పీకర్ ఉంది కదా, అది పెట్టాను, ఆన్ చేశాను గూగుల్లోకి వెళ్ళి. వెంటనే వాటర్ అంతా రిమూవ్ అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు నుంచి ఎండకైతే పెట్టాను. ఎండ పెట్టగానే ఒక 2 అవర్స్ పెట్టగానే అదైతే బాగా డ్రై అయిపోయింది. ఫోన్ అది ఎప్పుడు ఫోన్ అయితే ఊతకండి. ఉద్దం వల్ల ఏంటంటే వాటర్ బయటకు రాకపోవడం పోయి లోపలికి అనేది వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోవడం వల్ల డిస్ప్లే అనేది పోతుంది. కనుక ఎప్పుడైనా వాటర్ నీటిలో పడిపోయినా లేదా వర్షానికి తడిసిపోయినా సరే గూగుల్లోకి వెళ్ళి ఫిక్స్ మై స్పీకర్ అని కొడితే వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. అక్కడ సౌండ్ అనేది ప్లే చేయాలి. అలా ప్లే చేయడం వల్ల మన స్పీకర్ అనేది బాగా క్లియర్ అవుతుంది. డిస్ప్లేలోకి వాటర్ కూడా వెళ్తుంది. ఇక్కడ మేము ఎంజాయ్ చేసేస్తున్నాం, చూసేయండి. అక్కడ ఉన్న స్లైడర్స్ అన్ని చేస్తే ఇక్కడ చూసారు కదా, మేము ఫోటో తీయడానికి కిందకి ఇప్పుడు పడుతున్నాం. ఒకరి మీద ఒకరు అయితే ఎక్కిపోతున్నాం. ఇంకా పూల్లోనైతే ఎన్ని గేమ్లు అయితే మేము ఆడాము. ఇక్కడైతే ఫోటో కోసం అయితే ఫోజులు అనమాట. ఫస్ట్ వెళ్ళాము కదా, మళ్ళీ రెండోసారి అయితే సేమ్ కూడా మేము పూల్కి వెళ్ళాము. రెండోసారి అయితే మేము వేరే పూల్ కానీ వెళ్ళాము, కానీ అక్కడ ఏంచి కూర్చున్నా సరే డబ్బులు అమౌంట్ పే చేయాలని అన్నారు. అందుకని అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడైతే కూర్చున్నందుకు అమౌంట్ ఏం పే చేయవసలే. ఎంట్రీ ఫీజు 20 రూపీస్ కడితే సరిపోతుంది. ఎవరైనా వచ్చి చూడొచ్చు. స్విమ్ చేయాల్సిన అవసరమే లేదు. మామూలుగా ఎంట్రీ లోపలికి అనేది వదులుతారనమాట. అక్కడ ఆ పూల్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళైతే వచ్చి కూర్చున్నందుకు కూడా సరే 150 రూపీస్ పే చేయమన్నారు. అందుకని అక్కడి నుంచి వచ్చేసాము. రెండోసారి కూడా మేము ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వెళ్ళాము, వేవ్స్కి. చూసారు కదా, 3 స్లైడర్స్ అయితే ఉన్నాయి. ఎంతలాగా ఎంజాయ్ చేసామంటే మేము అంతలాగా ఎంజాయ్ చేసాం అనమాట.
అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందుకనేసి పిల్లలకి ఇలాగ ఈ స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకొచ్చాం అనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అక్కడ మా పిల్లలు చదువుతున్నారు. చెప్పాను కదా పూల్లో మేము బోల్ గేమ్స్ అని, అందులో ఇది ఒక గేమ్ అనమాట, ట్రైన్ గేమ్. ట్రైన్ కట్టి అందరం వాళ్ళు చిక్కు అనుకుంటూ వెళ్ళామన్నమాట. ఇలాగైతే మేము ఈ సమ్మర్ హాలిడేస్ని ఇలాగైతే మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరేం చేశారు కామెంట్ చేయండి. పిల్లలని డ్రెస్ వేసుకొని పాప ఉంది కదా అక్కడ, ఆ పాప అయితే లాస్ట్ వరకు అయితే రాలేదు. తను లాస్ట్లో వచ్చింది. అప్పుడు మమ్మల్ని అయితే వెళ్ళిపోమన్న టైం అంతా అయిపోయింది. 250 రూపీస్ అని చెప్పాను కదా, 2 hours అయితే ఉండొచ్చు స్విమ్మింగ్ పూల్లోని. మనుషులు లేరు కాబట్టి ఎక్కువ మంది లేకపోవడం వల్ల వీడియో తీసింది అయితే మా హస్బెండ్ తీశారనమాట. అందరూ అలిసిపోయి అలా కూర్చున్నారు అనమాట. ఇక్కడ మా జోసిత్ కూడా అయితే లాస్ట్ వరకు రాలేదు. జోసిత్ లాస్ట్లో వచ్చాడు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మా జోసిత్. డౌట్ వచ్చే ఉంటారు, మా హస్బెండ్ రాలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చారని నేను చెప్తున్నాను. డ్యూటీ అయిపోయింది, అప్పటికి 6:30 అయిపోయింది. డ్యూటీ చేసుకొని ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అని వచ్చారనమాట. మా ఇంటి దగ్గరికి పెద్ద దూరం ఏం కాదు, చాలా దగ్గరలోనే ఉంటుంది అని చెప్పాను కదా, జస్ట్ 2-3 kilometers మాత్రమే స్విమ్మింగ్ పూల్. అందుకనేసి మా హస్బెండ్ వచ్చారనమాట మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అనేసి. ఇలా అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత ఎవరింటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వీడియో కానీ నచ్చితే మీరు లైక్ కొట్టడం మొత్తం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా. స్విమ్మింగ్ పూల్ పెద్దగా రోజు జనాలు లేరనేసి వర్షం పడుతుందని అందుకే ఇంత ఖాళీగా ఉంది. ఇక్కడైతే మేము మా ఊరు కొంతమంది రావాలి, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఇంకా చూసారు దర్శిని లాస్ట్లో వచ్చి ఎంజాయ్ చేసింది. దర్శిని పుట్టినరోజు లాగ్ కూడా వచ్చేస్తుంది. స్టే ట్యూన్ ఫర్ సాత్విక్ చెర్రీ ఛానల్. బాయ్.